రాష్ట్రంలో ఈ యొక్క పెట్రోల్ డీజిల్ సంబంధించి కొంత పాండమిక్ అనేది ఉందని చెప్పేసి ఉన్నటువంటి ప్రచారం మీద ఈరోజు మాకు మార్నింగ్ ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ జరగడం జరిగింది. అందులో భాగంగా గౌరవ మంత్రివర్యులు అండ్ మన గౌరవ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది క్లియర్గా. ఎక్కడా కూడా ఈ యొక్క పెట్రోలు అండ్ డీజిల్ సంబంధించిన నిల్వలు దానికి సంబంధించి సరఫరా సంబంధించి కూడా క్లియర్గా ఆయిల్ కంపెనీస్ కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా సరఫరాకి అభ్యంతరం మన ఇబ్బందులు లేకుండా మన పబ్లిక్కి ఈ యొక్క ఆయిల్ డీజిల్స్ అనేవి పెట్రోల్ డీజిల్ అనేది సక్రమంగా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి వారితో డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో కూడా మేము ఇప్పటివరకు అయితే మన జిల్లాలో అయితే ఎక్కడ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మా దృష్టికి ఇంకా రాలేదు. మేము లాస్ట్ 22ను కూడా ఈ యొక్క ఎస్ఓలతో కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ఐఓసిఎల్, బీపీసీఎల్ అండ్ హెచ్పిసిఎల్ అధికారులతో కూడా పెట్టడం జరిగింది. అయితే కొన్ని బంక్స్ మనకి ఒక 15 బంక్స్ డ్రైఅవుట్ అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అవి కూడా వెరిఫై చేశారు డిఎస్ గారు వెళ్ళి. కానీ వాళ్ళకి క్రెడిట్ బేస్ మీద ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు ఆయిల్ తీసుకోలేని పరిస్థితి ఉండటం వల్ల మాత్రమే తప్ప ఈ యొక్క పాండమిక్ దృష్టిలో పెట్టుకొని మాత్రం వాళ్ళు సరఫరా లేని పరిస్థితి అయితే కాదు. కాబట్టి జిల్లాలో దాదాపు 264 పెట్రోల్ బంకులు ఉన్నాయి. అందరికి కూడా సరఫరా అనేది సాఫీగా జరుగుతూ ఉంది. ఏదైనా కనుక మనకి సరఫరా తగ్గి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మాత్రం మా దృష్టికి వచ్చేస్తే వాళ్ళు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి పబ్లిక్ ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. మనకి సరిపోయినటువంటి నిల్వలు ఉన్నాయి. సరఫరా కూడా మనకు ప్రతిరోజు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయపడి మనం ముఖ్యంగా అంటే ఎక్కువగా స్టోర్ చేసుకునే ఉద్దేశంతో కానీ అంటే మనకి వెహికల్స్ కాకుండా ట్యాంక్స్లోనో లేకపోతే ఏమైనా బాటిల్స్ ద్వారా తీసుకెళ్ళడం అలాంటి ప్రమాదకరం. కాబట్టి అలాంటి పనులు చేయొద్దు. మీకు కావాల్సినటువంటి ఆయిల్ మన పెట్రోల్ బంకులు దొరుకుతుంది. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మేము సరఫరా చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం. మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఈ యొక్క పాండమిక్ దృష్టిలో పెట్టుకొని అచిత ప్రచారం మాత్రం నమ్మొద్దు మీరు దయచేసి. కాబట్టి మనకి సరిపోయినటువంటి సరఫరా కూడా ఉంది. ఒకవేళ మాకు తక్కువగా ఉందనుకుంటే మేము ప్రజలు కూడా వాళ్ళతో కాంటాక్ట్ చేస్తూ ఆయిల్ కూడా తెప్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి 9492273897 అయితే ఉన్నాయి. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్కడన్నా ఇష్యూస్ ఉన్నా కూడా మా దృష్టికి వచ్చి నెంబర్ కూడా ఇచ్చాము మీకు అందరికీ. దాని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా వారికి కమ్యూనికేట్ చేస్తే మేము దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.